अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिय्यिना मुहम्मद व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बअद। ఫిఖ్ అంటే అర్థం చేసుకోవడం, అవగాహన అనే అటువంటి భావాల్లో ఈ పదం ఉపయోగపడుతుంది. సర్వసామాన్యంగా ఇస్లామీయ పరిభాషలో ఫిఖ్ అంటే అల్లాహు తాలా యొక్క ఏ ఏ హక్కులు మన యొక్క దాసులుగా మనం నిర్వర్తించాలో వాటికి సంబంధించిన అల్లా ఆదేశాలన్నిటినీ మనం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ధర్మశాస్త్రాన్ని, ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని మనం అవలంబించడం ఈ భావంలో కూడా వస్తుంది. అందుకొరకు సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ముఆవియా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, మై యురిదిల్లాహు బిహి ఖైరన్, అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని కోరుతాడో యుఫక్కిహు ఫిద్దీన్. ఫిఖ్ అన్న పదం ఇక్కడ వచ్చింది. యుఫక్కిహు ఫిద్దీన్, అతనికి ధర్మ అవగాహన ప్రసాదిస్తాడు, ధర్మాన్ని అర్థం చేసుకునే అటువంటి భాగ్యం ప్రసాదిస్తాడు. ఇక నేను, మీరు, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. శరీరం ఉంది, ఇందులో ప్రాణం ఉంది, ఆరోగ్యము ఉంది, కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉన్నాము, చెవులు ఉన్నాయి, వింటూ ఉన్నాము, నాలుక ఉంది, మాట్లాడుతూ ఉన్నాము, మంచి ఆరోగ్యం ఉంది, అన్ని రకాల కదలిక ఉంది. అయితే ఇహలోకానికి సంబంధించిన ప్రతిదీ మనం కోరుకుంటున్నాము, దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాము. కానీ అల్లాహ్ మన పట్ల మేలు చేస్తున్నాడా? వాటి ద్వారా మంచి ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది, పిల్లలు మంచిగా ఎదిగారు, డిగ్రీలో చదువుతున్నారు, భార్య అందంగా ఉంది, చాలా మంచి విధంగా ఉంది. స్త్రీ ఆలోచించవచ్చు, నా భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, అన్ని రకాల అన్ని వసతులు ఇహలోకంలో లభిస్తున్నాయి. ఇది అల్లాహ్ మన పట్ల మేలు కోరాడు అన్నటువంటి భావమా? సహీహ్ బుఖారీలోని ఆ హదీస్ను అర్థం చేసుకోండి. ఎవరికైతే ధర్మ జ్ఞానం అబ్బిందో, ఎవరు ధర్మ జ్ఞానం నేర్చుకోవడంలో ముందుకు వచ్చారో, ధర్మ జ్ఞానం అర్థం చేసుకోవడంలో తన యొక్క శక్తి సామర్థ్యాలను వెచ్చిస్తున్నాడో, అలాంటి వ్యక్తి పట్ల అల్లాహ్ మేలు చేశాడు. అతను, అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, గుడ్డివాడైనా గాని, ఎవరైతే ధర్మ విద్య నేర్చుకోవడంలో చాలా ముందుగా ఉండి దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉన్నాడో, అతని గురించి అల్లాహ్ మేలు కోరాడు. అతడు కుంటివాడు అయినా, అతడు బీదవాడు అయినా, అతని వద్ద ఏ బంగ్లా, ఏ సొంత ఇల్లు, ఏ బండి, ఏ కారు, ఏ సైకిల్ కూడా లేదు కావచ్చు, కానీ ధర్మ విద్యను అభ్యసించి అతను దాని ప్రకారంగా ఆచరిస్తున్నాడంటే అంతకంటే గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ఉత్తముడు, శ్రేష్ఠుడు, ఘనత గలవాడు, అల్లాహ్కు ప్రియుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రియుడు మరి వేరే ఎవరు ఉండరు. ఈ ఘనతలను, ఈ గొప్పతనాలను గమనించండి. ఈ రోజు నుండి ఆరంభమయ్యే నేను తీసుకునే అటువంటి పుస్తకం శుద్ధి మరియు నమాజ్. లా యక్బలుల్లాహు సలాత అహదికుం ఇదా అహదత హత్తా యతవద్దా. మీలోని ఎవరికైనా వుదు భంగమైపోయింది అంటే వుదు లేని వ్యక్తి యొక్క నమాజ్ అల్లాహ్ ఏమాత్రం స్వీకరించాడు. అందుకొరకు నమాజ్ గురించి తెలుసుకునేకి ముందు మనం పరిశుభ్రత మరియు అపరిశుభ్రతల గురించి అతి ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఇందులో ముందు నేను మీకు అపరిశుభ్రత, నజాసత్ అంటే ఏమిటి చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది కదా. అయితే గుర్తుంచుకోండి, నజాసత్ అంటే అశుద్ధత, అపరిశుభ్రత. దేనితోనైతే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది సోదరులారా, నజాసత్, అశుద్ధత అంటే ఏమిటి? దేనితోనైతే ఒక ముస్లిం దూరంగా ఉండి అది ఏ చోటనైనా అంటినచో కడుగుట
విధియగునో దానినే నజాసత్ అంటారు. ఇక అది రక్తం లాంటి కనబడే ఏదైనా అశుద్ధత, మలినము శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. ఓకే, కడుగుట తప్పనిసరి. అర్థమైంది కదా? కనబడుతుంది మనకు దాని యొక్క రంగు వల్ల. అలాంటిది ఏదైనా కనబడే మలినము, అశుద్ధ వస్తువు ఒకవేళ మన శరీరానికి అంటింది లేదా మన బట్టలకు అంటింది, అలాంటప్పుడు ఏం చేయాలి? దానిని కడగాలి. కడిగిన తర్వాత బట్టల్లో కొన్ని సందర్భాల్లో మనం కడిగాము, కానీ దాని యొక్క గుర్తు, దాని యొక్క మరక ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ మరక తొలగడం కూడా కష్టంగా ఉండవచ్చు. అయితే మనం కడగడం మన బాధ్యత. ఇక తర్వాత కూడా ఆ మరక ఉండేదుంటే దానివల్ల మనకు ఎలాంటి పాపం కలగదు, ఎలాంటి నష్టం జరగదు. కానీ ఒకవేళ కనబడనిది ఉండేది ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక అబ్బాయిని మంచంలో పెట్టారు, మీ పనిలో ఉన్నారు, వంట చేసుకుంటున్నారు, ఇల్లు ఊడుచుకుంటున్నారు, బట్టలు పిండుకుంటున్నారు, ఏదో పనిలో ఉన్నారు. అబ్బాయి దాంట్లో మూత్రం పోసేశాడు. కొంత సమయం కూడా గడిచింది. అబ్బాయిని ఎత్తుకొని వచ్చారు, మీకు తెలియలేదు. కానీ ఎత్తుకొని వచ్చిన తర్వాత కొంతసేపటికి మీకు అర్థమైంది, అరే బాబు మూత్రం పోసినట్టున్నాడు. పోయి చూస్తున్నారు, తొందరగా కనబడడం లేదు అక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పూర్తి గుడ్డను, ఆ బట్టను, ఆ చాదర్ని, ఆ బ్లాంకెట్ ని ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఒకవేళ అది మనకు దాని యొక్క పచ్చితనం, పచ్చిగా ఉంటుంది కదా, వెట్, అది మనకు ఏర్పడుతుంది. దానితో మనం ఒక అంచనా వేసుకుంటున్నాము. లేదా ఇప్పుడే ఫ్రెష్ గా మన కళ్ళ ముందే బాబు మూత్రం పోసాడు, అది అంతమందమే ఉంది, ఒక చిన్నపాటి ఏరియా, అంత మటుకు కడుగుతే సరిపోతుంది. పూర్తి బట్ట కడిగే అవసరం కూడా లేదు. ఇక ఏదైనా మలినం, అశుద్ధత, నజాసత్ నేలపై పడింది, అది ఎలా శుభ్రం కావాలి? అక్కడ నీళ్లు పారబోస్తే దానికంటే ఎక్కువ పరిమాణంలో ఆ నజాసత్ ఏదైతే ఉందో, మలినము, దానికంటే ఎక్కువ పరిమాణంలో నీళ్లు దాని మీద పడేయాలి, పారే విధంగా. అందుకొరకు ఇక్కడ పారబోయడం అని రాయడం జరిగింది. నీళ్లు పారాలి. కేవలం చిరుకు మాదిరిగా చిల్లించాము అలా కాదు, దాని మీద పారాలి నీళ్లు. ఆ విధంగా మనం పోసామంటే అది శుభ్రం అయిపోతుంది. దీని గురించి సహీ హదీస్ ఉంది. ఒక గ్రామీణుడు మస్జిద్లో ఒక పక్కన వచ్చేసి మూత్రం పోసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బకెట్ నీళ్లు దాని మీద పోయండి అని ఆదేశించారు. ఒకవేళ నేల మీద పడిన ఆ నజాసత్ ఎండిపోయింది, ఒకవేళ పూర్తిగా ఎండిపోయిందంటే అది పరిశుభ్రమైనట్లే. కానీ ఎప్పుడు ఆ నజాసత్ లిక్విడ్ టైప్ లో ఉండేది ఉంటాయి, పారుతూ ఉండే అటువంటి నజాసత్ ఐదు ఉంటాయి. ఉదాహరణకు మూత్రం, ఒక అబ్బాయి మూత్రం పోసాడు, ఎక్కడైతే భూమి మీద మూత్రం పోసాడో, ఈ రోజుల్లో మనం ఏదైతే పాలిష్ బండలు లేకుంటే ఇంకా వేరే సైరామిక్ మంచి మంచి రాళ్ళు ఏదైతే పరుచుకుంటామో అది కాదు, నేల మీద, భూమి మీద అది ఒకవేళ ఎండిపోయింది అంటే, పూర్తిగా ఎండిపోయింది అంటే అది పరిశుభ్రం అయిన లెక్కలోనే వచ్చేస్తుంది. కానీ ఒకవేళ మలినం నేల మీద ఏదైతే పడిందో అది పారనిది, లిక్విడ్ టైప్ లో లేదు. అల్లా మీకు ఇజ్జత్ ప్రసాదించుగాక. అక్రమకుముల్లాహు అజ్జకుం. ఇంట్లోనే అబ్బాయి 2వ నంబర్కు వెళ్ళాడు. అక్కడ ఇంట్లో మలం చేశాడు, మలినం కాదు మలం చేశాడు. 2వ నంబర్కి వెళ్ళాడు, అక్కడ పడిపోయింది, అది కనబడుతూ ఉన్నది. ఎప్పటి వరకైతే దానిని తీసి మనం బయట పడివేయమో
దాని యొక్క మరకలపై నీళ్లు పారబోయేమో అప్పటి వరకు అది పరిశుభ్రం కాదు. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. పరిశుభ్రత కొరకు, అశుద్ధతను దూరం చేయుటకు నీళ్లు ఉపయోగించబడతాయి. నీళ్ల ద్వారా మనం పరిశుభ్రత అనేది పాటిస్తాము, అశుద్ధతను దూరం చేస్తాము. ఆ నీళ్లు వర్షపు నీరు కావచ్చు, సముద్రపు నీరు కావచ్చు, ఇంకా ఏ నీరు అయినా గాని. అలాగే ఎవరైనా ఉపయోగించిన తర్వాత, ఎవరైనా వుజూ చేసుకున్నారు లేదా చెంబుతోని తీసుకొని పెద్ద బకెట్లో నుండి కొన్ని నీళ్లు వాడుకున్నాడు, ఆ తర్వాత అందులో కొన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి. ఈ విధంగా ఎవరైనా ఉపయోగించిన తర్వాత మిగిలిన నీళ్లు కూడా మనం వాడుకోవచ్చు, ఉపయోగించవచ్చు. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్లలో కలిసిపోయింది, శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్లలో కలిసి అందులో ఎలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపంలో ఉండిపోతే ఆ నీళ్లు కూడా మనం ఉపయోగించవచ్చు. సర్వసామాన్యంగా ఇళ్లలో అలా జరుగుతూ ఉంటుంది. కుండ ఉంటుంది, బిందె ఉంటుంది, అందులో కొన్నిసార్లు ఏదైనా వస్తువు పడిపోతుంది. అలాంటివి ఒకవేళ అందులో ఎలాంటి మార్పు రాలేదు, అలాంటప్పుడు దాని అసలు రూపంలో కూడా ఉంటే అలాంటప్పుడు మనం వాటిని ఉపయోగించవచ్చు. కానీ అదే శుభ్రమైన నీళ్లలో ఏదైనా అపరిశుభ్రమైన వస్తువు పడిపోయింది, కలుషితమైంది, అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా దాని అసలు రూపములో ఎలాంటి మార్పు రాకుంటే ఉపయోగించవచ్చు. మదీనాలో ఒక బావి ఉండేనది, తీసుకొచ్చి పడేసేవారు ప్రజలు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీళ్లను ఉపయోగించకూడదు అని చెప్పలేదు, ఉపయోగించండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ల రంగు, దాని యొక్క రుచి, దాని యొక్క వాసనలో మార్పు వస్తే అప్పుడు ఆ నీళ్లు ఉపయోగించరాదు. ఒకవేళ మార్పు రాకుంటే అవి ఉపయోగించవచ్చును. అలాగే ఒక పెద్ద చెంబు ఉంది, వేరేది ఎక్కడ ఏమీ లేదు, జగ్గు ఉంది, ఇంకా వేరే చిన్న గ్లాసులు లేవు. ఒక మనిషి ఆ జగ్గు నుండి నీళ్లు తాగాడు, ఇంకొన్ని నీళ్లు అందులో మిగిలి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం వుజూ చేసుకోవచ్చా? అయితే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్లు శుభ్రత పొందుటకు గాని లేదా వుజూ చేసుకోవటానికి గాని ఇంకా ఇలాంటి ఏదైనా అవసరాలకు మనం ఉపయోగించవచ్చు, వాడవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కుక్క లేదా అఅజ్జకుముల్లా పంది ఎంగిలి చేసిన నీళ్లు వాడరాదు, అవి అశుద్ధం. అల్హమ్దులిల్లా, నజాసత్ అంటే అశుద్ధత, మలినము అంటే ఏమిటి? బట్టలకు శరీరానికి తాకుతే ఎలా మనం, అశుద్ధత అంటే ఏమిటి? బట్టలకు శరీరానికి తాకితే అంటుతే ఎలా మనం దాన్ని దూరం చేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి? ఒకవేళ ఏదైనా అశుద్ధత, నజాసత్ నేలపై పడితే ఎలా శుభ్రం చేసుకోవాలి? నేలపై పడినది పారనిది, పారునది, లిక్విడ్, నాన్ లిక్విడ్, ఈ రెండు రకాల యొక్క, ఇంకా నీళ్ల ద్వారా మనం ఏదైతే పరిశుభ్రత పొందుతామో ఎలాంటి నీళ్లు, దాని గురించి తెలుసుకున్నాము. అలాగే నీళ్లలో శుభ్రమైన వస్తువు పడితే ఏం చేయాలి, అపరిశుభ్రమైన వస్తువు పడితే ఏం చేయాలి, ఈ విషయాలు కూడా తెలుసుకున్నాము కదా? గుర్తుందా? ఈ అశుద్ధత, ఈ నజాసత్ అని అంటే అసలు ఏమిటి?
సోదర మహాశయులారా, ఇక్కడ ఇప్పుడు మనం ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పడం జరుగుతుంది. నజాసత్ కొన్ని రకాలుగా ఉన్నాయి. నజాసత్ మొదటి 2 రకాలు మలము, మూత్రం. అందరికీ అర్థమయ్యే విషయం. అయితే ఇంకా ముందుకు చెప్పే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. సర్వసామాన్యంగా ధర్మ పండితులు ఏమంటున్నారంటే, ఈ 2 కాకుండా ఈ 2 మార్గాల ద్వారా వెలువడే అటువంటి ప్రతీది కూడా నజాసత్లో లెక్కించబడుతుంది. ఇక దానికి సంబంధించి కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నాయి. మూడవది వది. వది అంటే తెల్లటి చిక్కని ద్రవ పదార్థం, సర్వసామాన్యంగా మూత్రం తర్వాత వెలువడుతుంది. మూత్రం తర్వాత వెలువడుతుంది. ప్రతి ఒక్కరికి కాదు, కొందరికి ఇది కావచ్చు. 4వ రకమైన నజాసత్ మజీ. అది తెల్లటి జిగట గల పదార్థం. భార్య భర్తల సరసాలు ఆడడంతో లేదా మనిషి కామాలోచనలో వెళ్ళినప్పుడు అది వెలువడుతుంది. ఇక ఇక్కడ మని, ఇంద్రియం, వీర్యం, దీని గురించి వింటూ మీరు చూస్తూ చదువుతూ ఆశ్చర్యపోకండి, నిదానం వహించండి, ఓపిక సహనం వహించండి, వివరిస్తాను. మని శుభ్రమైనదే అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినచో దాన్ని ఈ విధంగా నలుచుట, ఇది తప్పనిసరి. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, మని, ఇంద్రియము, వీర్యము ఇది స్త్రీలకు వెళ్ళవచ్చు, పురుషులకు వెళ్ళవచ్చు. దీనిని ఇక్కడ శుభ్రమైనదని ఎందుకు చెప్పడం జరిగింది? కొందరు ధర్మవేత్తలు దీనిని అపరిశుభ్రం అని కూడా చెప్పి ఉన్నారు. అయితే మనిషి యొక్క పుట్టుక అనేది దానికి ఒక మూలం ఈ ఇంద్రియం, వీర్యంలో ఉంది. మనిషి తాహిర్, నజీస్ కాడు. మనిషి పరిశుభ్రత గలవాడు. అందుకొరకే దీనిని శుభ్రమైనది అని చెప్పడం జరిగింది. ఇక్కడ శుభ్రమైనది అని ఒక పదంగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ మనిషి యొక్క గౌరవాన్ని చూసుకొని అది వెలువడినప్పుడు అది మన బట్టకు తాకుతే, మన శరీరానికి తాకుతే మనం దాన్ని కడగడం, శుభ్రం చేసుకోవడం అవసరం. అంతేకాదు, సహీ హదీసులతో రుజువై ఉన్నది, మని వెలువడితే అది కూడా ఒకవేళ కామంతో ఉండేది ఉంటే స్వప్న స్ఖలనం ద్వారా కానీ, భార్య భర్తలు కలుసుకోవడం ద్వారా కానీ వారు స్నానం చేయడం తప్పనిసరి. ఎప్పటి వరకు స్నానం చెయ్యరో అప్పటి వరకు వారు నమాజు చేయలేరు. ఇక 5వ విషయం, ఇక్కడ నజాసత్ మరియు అపరిశుభ్రత విషయాల్లో తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం, తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు. సోదర మహాశయులారా, ఇది కూడా విని కొంచెం మీకు విచిత్రంగా ఏర్పడవచ్చు. కానీ గాంభీర్యానికి, ఇలాంటి ఆశ్చర్యానికి గురి కాకండి. ధర్మ విద్య ఎంత నిదానంగా, ఓపికతో, సహనంతో, లోతుగా మనం తెలుసుకుంటామో, ఒకవేళ ఎప్పుడైనా ధర్మవేత్తల మధ్యలో చిన్న భేదాభిప్రాయం ఉంది అని మనం తెలుసుకుంటామో, అలాంటప్పుడు కూడా ఓపిక నిదానంతో మనం తెలుసుకుంటే మనకు, వాస్తవంగా చెబుతున్నాను, అల్లా యొక్క గొప్ప 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 అనుగ్రహం మన యొక్క జ్ఞానం పెరగడమే కాదు, మన ఆచరణలో, స్వయం మన యొక్క నడవడికలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లో కొట్లాట, చిన్న చిన్న విషయాల్లో గొడవ,
చిన్న చిన్న విషయాల్లో అంతర్యుద్ధాలు లాంటివి ఏదైతే జరుగుతూ ఉంటాయో, ఇది వాస్తవానికి విద్య కొరతతో పాటు పరస్పరం ఒకరికి ఒకరు ఎలా అభిమానించుకోవాలి, ఎలా గౌరవించుకోవాలి అన్నటువంటి మర్యాదలు మర్చిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పిన మాట ఏంటో మీకు అసలు మన పాఠంలోనిది గుర్తుందా? జంతువులు రెండు రకాలుగా ఉన్నాయి. మేక, ఆవు, బర్రె, ఎద్దు, కోడి, ఒంటె ఇలాంటివి తినుటకు యోగ్యమున్నవి కదా. పల్లెటూర్లలో ప్రత్యేకంగా కొన్ని నగరాల్లో కూడా మన ఇళ్లలో మేకలను, ఆవులను, బర్రెలను మన ఇంటి ఆవరణలో గాని పక్కన ఒక గుడిసెలో గాని పెట్టి ఉంచుతాము, అక్కడ ఉంటాయి. అయితే వాటి యొక్క మలమూత్రము, వాటి యొక్క పేడ అది పరిశుభ్రమా అపరిశుభ్రమా? ఏ జంతువులు పశువులైతే తినుటకు యోగ్యమో వాటి యొక్క మలమూత్రము పరిశుభ్రము అని, ఏ జంతువులు పశువులు తినుటకు యోగ్యం కాదో వాటి యొక్క మలమూత్రము అపరిశుభ్రము అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీనికి ఆధారం ఏం తీసుకుంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్నించడం జరిగింది. మేకల కొట్టులో ఎక్కడైతే మేకలను కట్టబడతాయో అక్కడ అవి అక్కడే మూత్రం పోస్తాయి, అక్కడే మలము అన్ని జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ నమాజు చేసుకోవచ్చా అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సల్లు ఫీ మరాబిదుల్ గనం, మేకలు కట్టబడేటువంటి ఆ స్థలంలో మీరు నమాజు చేసుకోండి, అభ్యంతరం లేదు అని చెప్పారు. దీని కారణంగా మరియు సహీహ్ బుఖారీలో రఅల్ మరియు జక్వాన్ అన్నటువంటి రెండు తెగల వారు వచ్చినప్పుడు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ఒక ఆదేశ ప్రకారంగా కూడా ఈ తినుటకు యోగ్యమున్న జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు, పరిశుభ్రమే. ఇక్కడ పరిశుభ్రం అంటే ఏంటి భావం? అది కూడా కొంచెం గుర్తుంచుకోండి. పరిశుభ్రం అంటే అది ఒకవేళ ఉన్న చోట మనం నమాజ్ చేయడం కానీ, అది ఏదైనా మన శరీరానికి బట్టకు తలిగితే అంటితే కడిగే అవసరం లేదు అని భావం. కానీ కొందరికి లేదా సర్వసామాన్యంగా మనందరికీ బర్రె అక్కడ మూత్రం పోస్తూ ఉంటే దాని యొక్క తుంపరలు మనపై పడకుండా మనం దూరం వెళ్తాము. ఇది తప్పు విషయం కాదు. మనం ఏ పరిశుభ్రతలోనైతే ఉండదలుచుకుంటున్నామో దాని పరంగా పరిశుభ్రత అని కొన్ని హదీసుల ఆధారంగా ధర్మవేత్తలు చెప్పినందుకు అలా నమ్ముతూ మనం ఒకవేళ మన మీద పడేది ఉంటే కడుక్కోవడం ఇది మంచి విషయమే, ఇందులో అభ్యంతరం లేదు. అందుకొరకు కొంచెం లోతైన జ్ఞానంతో, దూరపు ఆలోచనతో, విత్ బ్రాడ్ వ్యూ, బ్రాండెడ్ మైండ్ తో మనం విషయాలను అర్థం చేసుకుంటే ఇలాంటి విభేదాలు అల్హమ్దులిల్లా ఉండవు. ఇక రండి, పైన ఈ కొన్ని విషయాలు ఏవైతే మీరు విన్నారో అవి శరీరానికి లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం మజీ విషయంలో, మజీ అన్న ఒక ప్రస్తావన వచ్చింది కదా, భార్య భర్తలు సరసలాడడం ద్వారా లేదా కామాలోచనలో ఉండడం ద్వారా వెలువడుతుంది అని, జికటగల పదార్థం. మజీ విషయంలో ఒక రాయితీ ఏముందంటే అది అంటిన చోట కడగకుండా నీళ్లు చల్లినా సరిపోవును. అలాగే మని, వీర్యము కామముతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును. అలాగే ఆరో విషయం, బహిష్టు మరియు బాలింత రక్తస్రావం. ప్రతి నెల స్త్రీలకు అల్లాహ్ తాలా వారిపై రాసినటువంటి ఒక విధి ప్రకారం ఏదైతే రక్తస్రావం జరుగుతుందో, కొందరికి 3 రోజులు, కొందరికి 5 రోజులు, 4 రోజులు, 6 రోజులు, దీని యొక్క గరిష్ట సంఖ్య 15 రోజులు ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ బహిష్టు వస్తూ ఉంటుందో అప్పుడు ఆ బహిష్టు రక్తం అనేది అది మలినం, అశుద్ధత,
నజాసత్లో లెక్కించబడుతుంది. అందుకొరకే ఎందరో సహాబియాత్ల హదీసులు ఉన్నాయి. దానిని ఏమి చేయాలి మేము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగినప్పుడు హుక్కీహి వగ్సిలీహి, అది కొంచెం ఎండిపోయినచో దాన్ని ఈ విధంగా నలిచి కడిగేయండి, ఆ బట్టను పిండేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అలాగే బిడ్డను ప్రసవించిన తర్వాత స్త్రీకి ఏదైతే రక్తస్రావం జరుగుతుందో దానిని సర్వసామాన్యంగా పురుటి రక్తం అని, ఆ యొక్క స్థితిని బాలింత స్థితి, బాలింత స్త్రీ అని అంటారు. ఇందులో ఒక రెండు విషయాలు నేను కొంచెం వివరంగా చెప్పాలనుకుంటాను. ప్రత్యేకంగా మన స్త్రీలు వింటారు అని, అలాగే పురుషులు విన్నవారు తమ యొక్క స్త్రీలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది ద్వారా వచ్చిన ప్రశ్నల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎంతో మంది స్త్రీలు ఏమనుకుంటారు, వారం రోజుల కంటే తక్కువ బహిష్టు ఉండదు, 40 రోజుల కంటే తక్కువ బాలింత స్థితి ఉండదు. ఈ విధంగా కొందరు వారి యొక్క బహిష్టు రక్తం అనేది 3 రోజుల్లో ఆగిపోయినప్పటికీ, 4వ రోజు రక్తం రానప్పటికీ వారు గుసుల్ శుభ్రత పొందే ఉద్దేశంతో, ఆరాధన ఉద్దేశంతో ఏ స్నానం అయితే చెయ్యాలో అలా చెయ్యకుండా ఇంకా 4 రోజులు ఉండిపోతారు. మరికొన్ని ప్రాంతాల్లోనట 10 రోజుల వరకు అలాగే ఉంటారంట. ఇక బాలింత సందర్భంలో 40 రోజుల వరకు వారు అపరిశుభ్రంగానే భావిస్తారంట. ఇది తప్పు విషయం. ఎప్పుడు రక్తం ఆగిపోతుందో స్త్రీలకు వారి యొక్క అలవాటు ప్రకారంగా తెలుస్తుంది రక్తం ఆగిపోవడం అనేది దేన్నంటారో. అప్పుడు వారు శుభ్రమైనట్లు తప్పకుండా స్నానం చెయ్యాలి మరియు నమాజ్ ఆరంభించాలి. కావాలని వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూర్చోవడం లేదా ప్రసవం తర్వాత 40 రోజుల వరకు ఉండడం, ఇవన్నీ కూడా తప్పు విషయాలు. ఇంకా సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రస్తావన ఈ బహిష్టు మరియు బాలంత గురించి వచ్చింది గనక మరో 2 విషయాలు ఇందులో తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఏంటి ఆ 2 విషయాలు? మరో 2 విషయాలు. బహిష్టు విషయంలో ఆడపిల్లలు తొలిసారిగా ఏదైతే వారికి బహిష్టు వస్తుందో సర్వసామాన్యంగా మన వద్ద అంటారు పుష్పవతి అయింది అని. అయితే ఈ సందర్భంలో ఎన్నో రకాల దురాచారాలు పాటిస్తారు, ఎన్నో రకాల దురాచారాలు పాటిస్తారు. ఇది చాలా తప్పు. ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద వయసులో చేరింది, స్త్రీలలో అడుగుపెట్టింది, బహిష్టు మొదలైంది, పుష్పవతి అయింది అంటే ఇంట్లో తండ్రికి కూడా తెలియకుండా ఉంటే కూడా పర్వాలేదు. కానీ నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఇవేంటి దురాచారాలు? ఈ దురాచారాలను ఎలా ఒప్పుకుంటారో, ఎలా మనసు అంగీకరిస్తుందో, నేను ఒక్కనే కాదు, ఎంతో బుద్ధిమంతులు స్వయంగా ఎందరో తల్లులు చెప్పినటువంటి విషయం. మా మనసు ఒప్పదు, కానీ ఏం చెయ్యాలి, ఇది ఆచారం, మనం చెయ్యకుంటే ఎలా అన్నట్టుగా కొందరు ఫీల్ అవుతారు మరియు ఆ ఎన్నో దురాచారాలకు పాల్పడుతూ ఉంటారు. కొందరైతే పెద్ద పెద్ద ఫంక్షన్ల మాదిరిగా చేసేస్తారు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ఎందరో ఇక్కడ మా తల్లులు, అక్క చెల్లెళ్ళు, సోదరి మనులు కూడా ఉండవచ్చు, యూట్యూబ్ లో కూడా వింటున్నారు కావచ్చు. కానీ కొందరి ద్వారా తెలిసిన విషయాలు చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ వాడలో, ఏ గ్రామంలో ఇలాంటి ఫంక్షన్లు, ఇలాంటి దురాచారాలు జరుగుతూ ఉంటాయో అక్కడ యువకులు ఎలాంటి మాటలు వీధుల్లో మాట్లాడుకుంటూ ఉంటారో అలాంటి మాటలు కొందరు వచ్చి చెప్పారైతే చాలా మనసు బాధ కలిగింది. ఇవన్నీ ఏంటి? మేనర్స్, మంచి నడత, గుడ్ క్యారెక్టర్ లేకపోవడం మరియు ధర్మ విద్య యొక్క కొరత, దూరపు ఆలోచన అనేది ఉండకపోవడం, ఇవన్నీ కూడా దానికి కారణాలు అవుతాయి. రెండో విషయం, బాలింత స్త్రీల గురించి 40 రోజుల విషయం అయితే చెప్పేశాను, అది తప్పు. అప్పటి వరకు ఆగి ఉండడం అనేది
ఎక్కువగా 40 రోజులు అని ధర్మ పండితులు చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరికైనా రక్తం స్రవిస్తుంది అంటే అది బాలింత రక్తం అనరు, ప్రసవ రక్తం అనరు, దానిని ఇస్తిహాదా అంటారు. దాని యొక్క ఆదేశాలు వేరు. ఇన్షాల్లా వేరే సందర్భాల్లో దాని వివరాలు వస్తాయి. అందుకొరకు ఎప్పుడు రక్తం ఆగిపోతుందో అప్పుడే వెంటనే స్నానం చేయాలి. కానీ రెండో విషయం ఏదైతే నేను చెప్పదలుచుకున్నాను అది కూడా ఒక దురాచారం. ఏంటి? ఏ ఇంట్లో అబ్బాయి పుట్టాడో, ఏ ఇంట్లో బాలింత స్త్రీ ఉందో, ప్రసవించిన స్త్రీ ఉందో, కొందరు ఏమనుకుంటారు 40 రోజుల వరకు ఆ స్త్రీ అక్కడ ఉండడం వల్ల, ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి ఏదో దయ్యం, ఏదో పిశాచి, ఏదో మహాకాళి, ఇంకా ఏదేదో చెడులు, అన్ని రకాల దోషాలు వచ్చాయి. అయితే ఏం చేయాలి? 40వ రోజు లేదా కొందరు 41వ రోజు అక్కడ రక్తం ప్రవహించాలి. అంటే ఏంటి? ఒక మేక కొయ్యాలి. ఆ శక్తి లేకుంటే కనీసం ఒక కోడి పుంజు. అంతేకాదు, కొన్ని ఇళ్లలో దురాచారాలు ఎలా ఉన్నాయంటే, ఈ బాలింత స్త్రీ కొరకు ఇంట్లో ఎక్కువ గదులు, రూములు ఉండేది ఏదో ఒక రూమ్ ప్రత్యేకం చేసేస్తారు. ఆమె మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, లేదా అంటే వేరే రూములు కూడా దోషమైపోతాయి, వేరే రూములలో కూడా అపరిశుభ్రత అనేది వచ్చేస్తుంది. ఇట్లాంటి మూఢనమ్మకాలు ఉంటాయంట. ఆ తర్వాత ఏం చేస్తారు కొందరు? ఒక చోట నేను స్వయంగా చూశాను. సర్వసామాన్యంగా ఏదైనా పెళ్లి ఉంది అంటే, పండుగలు వస్తున్నాయి అంటే ఇళ్లకు అస్తగ్ఫిరుల్లాహ్ సున్నం వేయించుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఒక చోట నేను వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక ఇంటికి మంచిగా ముస్తాబు చేయబడి ఉంది. వాళ్ళ ఇంట్లో మనవరాలు పుట్టిన విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళు కూడా అలాంటివి పాటిస్తారో అని నాకు తెలియదు. అయితే నేను సుమారు ఒక 2 నెలల తర్వాత వెళ్ళాను. ఏంటి విషయం? మనవరాలు పెళ్ళవుతుందా ఇంత తొందరగా, ఏంటి ఇంటికి సున్నం వేశారు అన్నట్టుగా జోగా అడిగాము. ఎవరు ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక కొంచెం ధర్మ జ్ఞానం కొంత ఉంది, మరి ఏమైనా చెప్తాడో అని భయపడ్డారో ఏమో. కానీ తర్వాత నాకు మళ్ళీ తెలిసింది, వారు ఈ మూఢనమ్మకాలతో ఇంటికి దోషం వచ్చేసింది, ఇల్లు అపరిశుభ్రం అయిపోయింది, ఇల్లుకు ఇంకేమేమి పదాలు వాడతారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. అయితే ఈ ఇంటిని మొత్తం కడగాలి మంచి విధంగా, ఆ తర్వాత మొత్తం లోపల బయట సున్న వేయాలి, ఎక్కువ డబ్బు ఉంటే పెయింట్ వేసుకోవాలి. ఇలాంటి మూఢనమ్మకాలు. వాస్తవానికి అల్లాహు తాలా సంతానం లాంటి ఒక గొప్ప వరం, ఒక గొప్ప అనుగ్రహం మనకు ప్రసాదించాడు. ఇక రక్తం రావడం అనేది అది సైంటిఫిక్ పరంగా చూసుకున్నా గాని, చిన్నపాటి బుద్ధి జ్ఞానాలతో మనం ఆలోచించినా గాని, సర్వసామాన్యంగా జంతువులలో కూడా ఈ విషయాలు ఉంటాయి. అది ఒక వారి యొక్క సైక్లింగ్. ఆ వివరాలు చెప్పడానికి నాకు టైం సరిపోదు. అయితే ఇంతటి కామన్ సెన్స్ లేకుండా, ఇంతటి కనీస అవగాహన లేకుండా ఎలా మనం ఇలాంటి మూఢచారాలకు, ఇలాంటి మూఢనమ్మకాలకు పాల్పడి అవన్నీ తప్పులు పాటిస్తూ ఉంటాము? మాట వచ్చింది కనుక ఇలాంటి తప్పులను దూరం చేయడం చాలా అవసరం. మన సమాజం నంబర్ 1 గుడ్ సమాజంగా కావాలి అంటే ధర్మ జ్ఞానంలో కూడా మనం నంబర్ 1 ఉండాలి. ధర్మ జ్ఞానాన్ని ఆచరించడంలో కూడా మనం మంచిగా ఉండాలి. మరియు మనకు పరస్పరం ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదల గురించి ఏదైతే తెలిపిందో వాటన్నింటినీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. అయితే సోదర సోదరీమణులారా, ఇక్కడి వరకే మనం ఈ పాఠాన్ని ఆపేద్దాము.